ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి ఈ సంవత్సరం 17/3/2025 దగ్గర నుంచి 1/4/2025 వరకు ఎస్ఎస్సి అయితే 31వ తారీఖుతో అయిపోతుంది. వొకేషనల్ ఎగ్జామ్ అయితే మరుసటి రోజున 1వ తారీఖు వరకు ఉంది. కాబట్టి 17వ తారీఖు దగ్గర నుంచి 1/4 వరకు కూడా ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామినేషను అలాగే ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్ కూడా ఈ షెడ్యూల్ టైంలోనే జరుగుతుంది. మన చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం 118 సెంటర్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో ఈ 118 సెంటర్లో కూడా 37 సెంటర్లు ఏ కేటగిరీ సెంటర్లు గాను, 38 సెంటర్లు బి కేటగిరీ సెంటర్లు గాను, ఒక 43 సెంటర్లు సి కేటగిరీ సెంటర్లు గాను మనం ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది. సుమారుగా ఈ సంవత్సరం ఈ 118 సెంటర్లో కూడా 21,248 మంది అప్పీల్ కాబోతున్నారు. దీంట్లో 294 మంది ప్రైవేట్ వాళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా 20,954 మంది రెగ్యులర్ స్టూడెంట్స్గా 517 స్కూల్స్లో చదువుకున్న విద్యార్థులు. సో వాళ్ళందరూ కూడా రేపు 17వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు లోపు జరగబోయేటువంటి ఎగ్జామ్ సెంటర్లు కూడా వీళ్ళందరూ కూడా అప్పీల్ చేయబోతున్నారు. ఈ ఎగ్జామినేషన్ తాలూకు మనకి స్టోరేజ్ పాయింట్స్ తీసుకుంటే ఎస్ఎస్సి తాలూకు ఒక 37 స్టోరేజ్ పాయింట్స్ పెట్టుకోవడం జరిగింది. ఓపెన్ స్కూల్ సంబంధించి ఒక 7 స్టోరేజ్ పాయింట్ పెట్టుకోవడం కూడా జరిగింది. అలాగే ఈ ఎగ్జామినేషన్ తాలూకు మన స్టాఫ్ని డిప్లాయ్ చేసింది. 118 సెంటర్లకు గాను 118 సెంటర్లకి చీఫ్ సూపరింటెండెంట్లు, అలాగే డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, అలాగే ఈ 118 సెంటర్లో కూడా పనిచేసేటువంటి 1197 మంది ఇన్విజిలేటర్సు దీంట్లో ఈ ఎగ్జామినేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వీళ్ళు కాకుండా ఈ స్టోరేజ్ పాయింట్ సంబంధించిన కస్టోడియన్స్గా ఉన్నటువంటి 37 మంది కస్టోడియన్ ఆఫీసర్లు, వారికి సపోర్టింగ్గా జాయింట్ కస్టోడియన్స్, సి కేటగిరీకి సంబంధించిన సెంటర్స్ కూడా కస్టోడియన్స్ అందరూ కూడా దీంట్లో బాధ్యతాయుతమైనటువంటి రోల్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవే కాకుండా జిల్లా కలెక్టర్ గారు అలాగే విద్యాశాఖకు సంబంధించినటువంటి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాల ప్రకారం ప్రతి సెంటర్లో కూడా పోలీస్ పర్సనల్కి ఏర్పాటు చేయటం, అలాగే ఎప్పటికప్పుడు ఎగ్జామినేషన్లో కీలకంగా వ్యవహరించేటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు కూడా బాధ్యతాయుతంగా చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు కూడా 8 ఎస్ఎస్సికి ఒక 5 ఓపెన్ స్కూల్కి సంబంధించి కూడా మొత్తం 13 ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలో కూడా ఎస్ఐ కేటగిరీ అధికారి, డిప్యూటీ తహసీల్దార్ అధికారి, అలాగే విద్యాశాఖకు సంబంధించిన అధికారి దాంట్లో సమన్వయంతో కలిసి ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లా మొత్తంలో కూడా ఎగ్జామినేషన్ జరిగే సమయంలో వాటిని పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఒక 40 సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి ఒక క్రిటికల్ ఎగ్జామినేషన్ సెంటర్గా ఐడెంటిఫై చేసినటువంటి ఒక 11 సెంటర్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎప్పుడు మన సీసీ కెమెరాల్ని స్ట్రాంగ్ రూముల్లో పెట్టడం జరిగేది. అలా కాకుండా ఈసారి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మనకి క్రిటికల్ సెంటర్స్లో కొన్నింటిలో కూడా మనం సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఇవే కాకుండా ఓవరాల్గా ఈ ఎగ్జామినేషన్ పట్ల ఫ్రిస్కింగ్ ఆపరేషన్లో పాల్గొనడం కోసం పోలీస్ వారిని ప్రతి సెంటర్కి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించి కొత్తగా 163 అంటే పాత రోజుల్లో మనం 144 ఆర్డర్స్ అనేవాళ్ళం, ఇప్పుడు 163 బిఎన్సి ప్రకారం ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆర్డర్స్ కూడా అందరు తహసీల్దార్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఆర్డర్స్ అని ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ బయట ప్రాంగణాల్లో ఎటువంటి జిరాక్స్ షాపులు లేకుండా ఉండే విధంగా చీఫ్ సూపరింటెండెంట్లు, తహసీల్దార్ కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా విద్యాశాఖ మిగిలినటువంటి అన్ని శాఖలతో పోలీసు వారితోనూ రెవెన్యూ వారితోనూ అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఈ ఎగ్జామినేషన్ని చాలా పకడ్బందీగా
సిస్టమేటిక్గా చేయాలని చెప్పి ఒక ఆలోచనతో కార్యాచరణ చేసుకుంది. మన జిల్లాలో కూడా దాదాపుగా వచ్చేటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక టైంకి క్రమశిక్షణతో అటెండ్ అయ్యేట్టుగా ఒక ప్లానింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఫెసిలిటేషన్ కూడా ఆర్టీసీ వారితో కూడా మాట్లాడి వారి వచ్చే రూట్లలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సుల వారిని కూడా సమయానికి అందుబాటులో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది జిల్లా యంత్రాంగం తరఫున. సో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా వాళ్ళకి రావాల్సిన టైం కానీ అన్నీ కూడా ఇప్పటికే హాల్ టికెట్లో నిర్దేశించడం జరిగింది. ఉదయం ఎగ్జామినేషన్ టైమింగ్ కూడా షెడ్యూల్ చాలా ఇంపార్టెంటు. ఎస్ఎస్సికి అయితే 9:30 దగ్గర నుంచి 12:45 దాకా ఎగ్జామ్ జరుగుతుంది. ఓపెన్ స్కూల్ అయితే ఒక పావు గంట ముందు 9:30 నుంచి 12:30 వరకు జరుగుతుంది. సో మనకున్న 118 సెంటర్లో ఈ ఓపెన్ స్కూల్కి సంబంధించిన కూడా దాంట్లోనే ఉన్న 20 కూడా. సో వాటన్నిటికి కూడా హాల్ టికెట్లో చాలా క్లియర్ కట్గా ప్రతి విద్యార్థి కూడా చెప్పడం జరిగింది. 9:30 వరకు స్టూడెంట్ని ఎగ్జామినేషన్లోకి అలౌ చేయడం జరుగుతుంది. అయితే గ్రేస్ పీరియడ్ కూడా దీనికి మ్యాండేటరీ పీరియడ్ 10 వరకు ఇవ్వడం జరిగింది. 10 తర్వాత ఏ విద్యార్థిని కూడా లోపలికి ఎగ్జామినేషన్ హాల్లోకి అలౌ చేయడం జరగదు. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది 9:30 to 12:45, బట్ దే హ్యావ్ టు అటెండ్ 9:30 లోపు వాళ్ళు అవకాశం ఉంది. అయినా కానీ కొంతమంది పిల్లలు కొత్త స్థాయి కాబట్టి మొదటిసారి కాబట్టి వాళ్ళకి అవకాశం కోసం ఒక ½ అన్ అవర్ గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ 10 తర్వాత ఏ విద్యార్థిని కూడా అలౌ చేయడం జరగదు. సో దీస్ ఆర్ ద బేసిక్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ తాలూకు అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాము. సో దయచేసి విద్యార్థులందరూ కూడా చాలా నిబద్ధతతో ఈ ఎగ్జామినేషన్ రాసి మంచి రిజల్ట్ తీసుకోవాలని, మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాను. మిత్రులందరికీ కూడా నమస్కారం సార్. 10th క్లాస్ ఎస్ఎస్సి 2025 ఎగ్జామినేషన్స్ సార్ చెప్పినట్టు 17వ తారీఖు నుంచి 31 వరకు జరుగుతాయి. వొకేషనల్ 1వ తేదీన జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్స్ మనకు 17 నుంచి 1-4 వరకు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయండి డెఫినెట్ డేట్లలో. దానికోసం మేము ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ వైపు నుంచి అన్ని విధాలుగా నిబద్ధతగా పనిచేయడానికి డైరెక్టర్ గారి సూచనల మేరకు, గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డైరెక్టర్ వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సెంటర్స్ అన్నిటినీ చెక్ చేసి డెప్యూటీ ఓస్ కన్ఫర్మ్ చేసిన తర్వాతనే సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. పిల్లలకి ఎక్కడ ఇబ్బంది లేకోకుండా వాళ్ళు హాల్ టికెట్ చూపించినా కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడానికి ఆర్టీసీ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా ఖచ్చితంగా మంచిగా రిజల్ట్స్ వచ్చే విధంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలందరూ ఎగ్జామినేషన్స్ రాయగలిగే విధంగా చర్యలు తీసుకోబడినాయి. ఎగ్జామినేషన్ ఉన్న రోజుల్లో వాళ్ళకు 24/7 మాకు కంట్రోల్ రూమ్ ఉంది. కంట్రోల్ రూమ్ నంబర్ కూడా మీకు ఇప్పుడు ఈ నంబర్ నోట్ చేసుకోవచ్చు సార్. 9032185001 ఇది కంట్రోల్ రూమ్ ఉంటుంది. మా స్టాఫ్ సార్ 9032185001 ఈ కంట్రోల్ రూమ్ నంబర్కు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ అవసరం ఉన్నా కూడా ఎవరైనా కూడా కాల్ చేయొచ్చండి. ఏ ఇబ్బంది లేదు, మా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఇమీడియట్గా దానికి సపోర్టింగ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం. పెట్టి ఉంటారు సార్ వాళ్ళు. ఆ సీసీ కెమెరాస్ కూడా క్వశ్చన్ పేపర్స్ మిస్యూజ్ కాకోకుండా వాటిని తీపించేయడం లేదా క్లోజ్ చేసేయడం జరుగుతాం. కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎవరికి లేదండి. ఎవరు కూడా ఎలక్ట్రానిక్ వాచ్ కూడా తీసుకురావడానికి లేదు. ఐదర్ స్టూడెంట్ ఆర్ ఇన్విజిలేటర్ ఆర్ ఎనీ అదర్ పర్సనల్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్స్. ఒక్క సిఎస్ మాత్రము ఒక సెల్ ఫోను తన చేంబర్లో మాత్రమే ఉంటాడు. ఎగ్జామినేషన్ హాల్స్లోకి పోయినప్పుడు హీ కెనాట్ క్యారీ ఇట్.